నేను లేపాను, నువ్వు బాగా నిద్రపోతా ఉన్నావు. ఆ ఫాల్స్లో బాగా ఆడుకున్నాను కదా, అందువల్లే టయర్డ్ అయ్యాను. కళ్ళు తెరిచి చూస్తే బండ్లో ఎవరు లేరు, నేను భయపడ్డాను. ఎన్నాళ్ల తర్వాత సంతోషంగా ఉన్నాను తెలుసా? నువ్వురా. అవును, వాళ్ళెక్కడా? ఎవరు? సతీష్ బావా, సుమేష్. వాళ్ళు తిరిగి వెళ్ళిపోయారు. అయితే మనం కాదు, ఇక్కడ నుండి నేను మాత్రమే తిరిగి వెళ్తాను. ఏమిటండి? అవునే, నువ్వు చెప్పావు కదా ఈరోజు చాలా సంతోషమైన రోజని. అది నీ ఆఖరి సంతోషం. నీ ప్రాణం ఇక జీవితం ఇదిగో ఇంతటితో అయిపోయింది. నిన్న రాత్రి వరకు నీ మనసులో ఒక అనుమానం ఉంది కదా, ఇంత త్వరలో నేను మారిపోతానా అని. అంతా నా యాక్టింగేనే. నిన్ను ఇలా ఒంటరిగా పట్టుకున్నాను. ఏమిటండి, ఏమంటున్నారు? ఓ నా భార్య, ఇంతేనా నీ ధైర్యం? అయ్యో, నేను నిన్ను భయపెట్టడానికి ఊరికే జోక్ చేశానే. అయ్యో నిజమేనే, అవునంటున్నానా? సతీష్ అన్నయ్య సుమేష్ ఏదో కొనడం కోసం వెళ్ళారు. వాళ్ళు రావడానికి లేట్ అవుతుందని నేను నీళ్లు కొనడానికి వెళ్ళాను. నన్ను నమ్ము బంగారం. ఓ సారీ బంగారం. ఎంత భయపెట్టేశారు. ఇంటికెళ్ళాక భయం పోవడానికి నేను మంచి మందిస్తా. రోడ్డు మీద మొదలు పెట్టారా? ఎవరైనా పిచ్చి పోలీసు వచ్చారంటే ఇద్దరిని కట్టేసి బాగా కొట్టేస్తారు. బాలా, ఒక చిన్న రిక్వెస్ట్ ఉంది. వేణున్న బ్యాన్ చేసిన విషయం, అందుకోసమే ఇక్కడ అభ్యర్థన పెట్టుకుంటున్నాను. ఇది మేము ఎంజాయ్ చేయడం కోసం. ఇంటి లోపలొద్దు, బయట పెట్టుకుంటాం. ఈరోజు ఒక్కరోజు మాత్రం చాలు. దానికి పర్మిషన్ వేణున్న దగ్గర ఇప్పిస్తే చాలు. రే అదంతా అక్కడ నిర్ణయించుకుందాం. నువ్వు బండి మన ముందు ఇంటికి వెళ్దాం రా. సరే. అలాగైతే మన దారికి వచ్చినట్టే. ఇక పైన ఉందిగా అసలైన పని. ఎక్కువ స్కూల్కి వెళ్ళి అడిగానమ్మా. నిన్నటి వరకే సెలవు అడిగిందంట, కానీ ఈరోజు రాలేదు. అలాగే ఫోన్ కూడా చేయలేదు. ఎంగేజ్ వస్తుందమ్మా. నాకెందుకో అనుమానంగా ఉందమ్మా. ఏం తప్పు? మధ్యలో లైన్ కనెక్ట్ అయిందమ్మా. ఆ తర్వాత నుంచి ఎంగేజ్ వస్తూనే ఉంది. వాళ్ళ ఫోన్కి ఏమన్నా ప్రాబ్లం అయి ఉంటుంది. లేదమ్మా, కావాలనే రిసీవర్ మార్చిపెట్టారనుకుంటాను. వాడు తనని ఏదైనా చేసుంటాడా? దానికి భయపడే ఫోన్ ఎత్తకుండా ఉన్నారా వాళ్ళు? తను అలా చేస్తాడా? నిన్నగాక మొన్న తను ఇక్కడి నుంచి ఎంత ప్రేమతో మాట్లాడి వెళ్ళాడు. వేరువే చేయాలని లేదు కదా. వాడు పూణేకి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు ఏదైనా చేసుంటే? నువ్వు అనవసరంగా ఆలోచించుకో. వాళ్ళు ఎంతకైనా తెగిస్తారని బాలా చెప్పిందిగా.
ఒకసారి ఆ ఇంటికి వెళ్ళి చూడనా? అరే నువ్విప్పుడు అక్కడికి వెళితే వాళ్ళు ఏమనుకుంటారు? 5 రోజులుగా అయ్యింది అన్నీ మాట్లాడి తనని అక్కడికి పంపించి. మొన్నే కదరా వాళ్ళు ఇక్కడికి వచ్చి వెళ్ళారు. తరచూ అక్కడికి విచారించడానికి వెళితే మనం వాళ్ళని ఏమాత్రం నమ్మలేదని అనుకుంటారు కదా. నేను బాలాకి ప్రతిరోజు ఫోన్ చేస్తానని చెప్పి మరీ వచ్చాను నాన్న. ఆ విషయం ఆ వేణుకు కూడా తెలుసు. ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది. బాలా గాని వాళ్ళు గాని మనకి ఫోన్ చేయలేదు. ఇలాంటప్పుడు మనకేమనిపిస్తుంది? అది కాదు, మన ఇంటి ఫోన్ ఏమన్నా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు. నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండరా. వాళ్ళేదో ఒకటి చేస్తారని బాలా భయపడుతూ ఉంది. ఒకటి వాళ్ళు తనకి ఫోన్ ఇచ్చి ఉండాలి, లేదంటే అక్కడ ఏం జరిగిందని మనకి చెప్పుండాలిగా. అది కదరా, మనం తరచూ ఫోన్ చేసి హాస్పిటల్లో ఉన్న రోగి యోగక్షేమాల గురించి విచారిస్తున్నట్టు విచారిస్తే ఏం బాగుంటుంది చెప్పు? అడగాలి. అది కూడా మీరే అడగాలి. ఎందుకో తెలుసా? పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ గురించి ఒక్కసారి కూడా అడగలేదు. అందుకే ఇలా జరుగుతోంది. ఇప్పుడు మీ ఇద్దరికీ తెలియని ఒక విషయం చెప్తాను. సైకాట్రిస్ట్ ఏం చెప్పారో తెలుసా? అతనికి మానసిక జబ్బుందని. అలాంటి వ్యక్తితో కలిసి బతకడం కంటే విడాకులు తీసుకోవచ్చు. మరైతే ఇంతవరకు మాతో ఎందుకు చెప్పలేదు? తెలుసు కూడా నువ్వు దాన్నెందుకురా బలవంతంగా వేణుతో పంపించావు? మరి నన్ను ఇంకేం చేయమంటారు? విడాకులు ఇప్పించి ఇంటికి తీసుకురమ్మంటారా? చంపుకోవడానిక మనం దాన్ని అక్కడికి పంపాం? మేము చనిపోయే వరకైనా దాని బాగోగులు చూసేవాళ్ళంగా. ఇప్పుడు మీరు ఇలాగే మాట్లాడతారు. మన బాల బాధపడి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఏదైనా చేశారా? లేదుగా. వాడు క్రిమినలా, మానసిక జబ్బుందా, అలాంటిది ఏదైనా అడిగారా? ఏం జరిగినా సరే తనతో ఎలాగైనా పంపించాలని మీరు అనుకున్నారు. నేను ఇష్టపడి తనని పంపించలేదు నాన్న. అసలు నాకు వేరే మార్గం లేదు నాన్న. మిగతా వాళ్ళకు కూడా జీవితాలు ఉండాలిగా. గల్ఫ్లో నాతో ఉన్నవాళ్ళు బిర్యానీ, చికెన్ అది తింటున్నప్పుడు నేను రొట్టి తిని మంచినీళ్ళు తాగి పడుకునేవాణ్ణి. శుక్రవారం నాతో ఉన్న వాళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు నేను పుస్తకం చదువుతూ రూమ్లో ఉండేవాణ్ణి. అలా పొదుపు చేసే నేను ప్రతి నెల ఇంటికి డబ్బు పంపించాను. అంతేకాకుండా పెళ్లి చేసి పంపించిన చెల్లి బాధ్యత కూడా నేను నెత్తినెట్టుకోలా. ఏంటి నాన్న, నువ్వే మాట్లాడవా? ఇప్పుడు ఈ ఇంటి పెద్ద నువ్వే కదరా. నువ్వేమంటావో అలాగే చేద్దాం. సెలవు పెట్టుకుని ఎందుకు వచ్చానా అనిపిస్తుంది. బాల సమస్య తీర్చడానికే వచ్చాను. తనని ఆ ఇంటికి పంపించాలనే వచ్చాను. కొన్నాళ్ళుగా వేణులో వచ్చిన మార్పును చూసి బాలా కంటే నేనే ఎక్కువ సంతోషించాను. నేను ముందుంటే వాళ్ళిద్దరిని కలిపానని చాలా సంతోషంగా, గర్వంగా అనిపించింది. కానీ ఇప్పుడు తనకేదో ప్రమాదం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. నువ్వు అలా ఆలోచించుకు హరి. ఆ వేణు ఇంటికి వెళ్ళి బాల అక్కడ ఉందా లేదా తను సమస్యలో ఉందని తెలిసేంత వరకు నాకు ప్రశాంతత ఉండదమ్మా. ఏదేవైనా నువ్వు ఒంటరిగా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. అజయ్ని తీసుకెళ్ళు. వాడొచ్చిన తర్వాత నువ్వు వాడు అక్కడికి వెళ్తే చాలు. భగవంతుడా,
ఏమండి హ్మ్? ఈ ఇల్లు దగ్గర పడిందా? త్వరగా వెళ్ళిపోవచ్చులే. నాకొక కల వచ్చిందండి. ఆ? మనిద్దరం కలిసి ఫ్లైట్లో వెళుతున్నట్టు. ఓ, ఎక్కడికి? పూణేకి. మనం ఇంకెక్కడికి వెళతాం? ఇంకేంటి? ఆ తర్వాత ఏం లేదు, అంతే. నాకు మెలకువ వచ్చేసిందండి. అయ్యో, నాకు కష్టంగా ఉంది. రాత్రి అయిపోయింది కదా. మన ఇల్లు ఇక్కడి నుంచి చాలా దూరమా అండి? రేయ్, ఆ ఖాళీ ప్లేస్లో కొంచెం బండి ఆపరా. ఎందుకు? ఒకటికి రా. ఓహోహో. దానికైతే ఎక్కడైనా ఆపొచ్చు, నైటే కదా. ఏమండి, సైన్ బోర్డులో కోయంబత్తూర్ అని రాస్తుంది. అది కాదండి. ఈ దారిలో ఎక్కడికి వెళ్తున్నావు? పూణేకి. పూణేకా? మళ్ళీ నన్ను భయపెట్టద్దు. నిజంగానే నువ్వే కదా చెప్పు, పూణేకి మనం ఫ్లైట్లో వెళ్ళినట్టు కలకన్నానని. ఫ్లైట్కి బదులు కారు, అంతే డిఫరెన్స్. ఏమే, మన పూణేకి వెళ్దామే. వెళ్దామా? వదలండి. బండి కొంచెం సైడ్ తీసాపరా. మనం బాల సందేహాన్ని తీర్చేసే వెళ్దాం. తర్వాత బాగా లోపలికి తీసుకెళ్ళి ఆపు. సందేహాలు చాలా ఉన్నట్టున్నాయి. నీ అనుమానంతా తీర్చిన తర్వాతే మనం ఇక్కడి నుంచి బయలుదేరుతాం. వస్తువు తీరా. తీసుకురా తీసుకురా. ఇదిగో.
ఒక్క అనుమానం తప్ప మిగతా అనుమానాలన్నీ నీకు క్లియర్ అయ్యాయి కదా ఇప్పుడు మిగతా ఉన్నది నీ చివరి అనుమానం మాత్రమే. నిన్ను ఇంత పెద్ద ట్రాప్లో ఇరికించి ఏం చేయడానికి నేను అక్కడికి తీసుకెళ్తాం? నీ మనసులో ఇప్పుడు ఆ అనుమానమే కదా ఉంది. హత్య చేయడానికి తీసుకెళ్తాం. అవునే, నిన్ను హత్య చేయడానికి తీసుకెళ్తున్నాడే. ఆగు ఆగమంటే ఇక్కడికి వెళ్తా. ఆగమంటే